చూడండి, వేరే లెవెల్ కడుతున్నారు బిల్డింగ్లు, ఆకాశానికి తాగేటట్టు మొత్తం. ఇటు వచ్చినప్పుడల్లా అనిపిస్తుంది ఏంటో తెలుసా, 5 స్టార్ హోటల్ ఉంది చూపిస్తా చూడండి ఇక్కడ. అదండి అద్దాలు, అదే యాక్చువల్గా అది 5 స్టార్ హోటల్ కాదు, కానీ అట్లా కనిపిస్తుంది. యశోద హాస్పిటల్ ఫస్ట్లో చూసి పిచ్చోనైనా నేనైతే, ఇదేం హాస్పిటల్ రా బాబు ఇంత ఉందని. వేరే లెవెల్ అసలు ఇది. ఆడ చూస్తే పైన అవి చెట్లు కూడా ఉంటాయి లోపల, అదండి బయట పెద్ద పెద్ద చెట్లు, మళ్ళీ చిన్న చిన్నవి కూడా కాదు. చూస్తుండ్రు ఆడ మామూలుగా ఉండదు, 5 స్టార్ హోటలే అది. మైండ్ స్పేసు, బయోడైవర్సిటీకి ఇవన్నీ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ప్లాన్ వేస్తున్నా, అప్పటి నుంచో వేస్తున్నా, కుదరట్లేదు. త్వరలో ఒక మంచి పెద్ద రైడ్కి వేద్దాం, పెద్ద రైడ్ వేద్దాం. సరైన రైడ్ మీకు చూపిస్తా ఒకటి పక్కా. ఇంకా గుళ్ళు 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 కదా, మన దాంట్లో ఎక్కువ ఫస్ట్ నుంచి గుళ్ళే తీసిన నేను. ఏంటో అట్లా కలిసి వచ్చింది అంతే మనకి. ఈసారి నుంచి అయితే కొన్నిసార్లు ఇంకొన్ని రోజులైతే గుళ్ళు బంద్ చేద్దాం అనుకుంటున్నా. మరి మీకు కూడా కంటెంట్ మార్చకపోతే బోర్ కొట్టింది కదా. మంచి ఎంజాయ్మెంట్ రైడ్ వేద్దాం ఒక మంచిది. వచ్చేసాం సైబర్ టవర్స్. చంద్రబాబు ఉన్నప్పుడు కట్టింది అనుకుంటా కదా. ఇక్కడ కూడా సూపర్ ఉంటుంది వ్యూ అనమాట. ఇటు సైడ్ జూబ్లీ హిల్స్ వస్తుంది, ఇటు సైడ్ కొండాపూర్ వస్తుంది. వెళ్తే సైబర్ టవర్స్ ఇదే చాలామంది తెలిసే ఉంటుంది. దీని చుట్టూరు మెట్రో కేక్ ఉంటుంది వ్యూ అసలు, మెట్రో పోతుంటే. ఇంక ఇక్కడి నుంచి కనిపిస్తాయి. కొంచెం ముందు పోతే అన్నీ అద్దాల మేడలే, మామూలుగా ఉండవు. కాసేపు హైదరాబాద్ బెంగళూరు అనుకోవాలి మనం. అంతేనా, మొన్న హైదరాబాదేనా అంతే. ఇప్పుడే ఇట్లుంది, ఇంక తర్వాత ఎట్లుంటుందేమో కానీ. కేఎఫ్సి మనకి పిచ్చి కేఎఫ్సి అంటే. ఇప్పుడు వద్దులేండి. సింక్రోని రాయదుర్గ్. ఈ రోడ్ ఎక్కితే మొత్తం బెంజ్లే కనిపిస్తున్నాయి ఈరోజు అయితే నాకు. ఇప్పుడు 4 బెంజ్ కార్లను చూసిన నేను. ఇదిగోండి ఐక్య హైదరాబాద్. చూడండి అసలు అద్దాల మేళయి ఎవడా. చూడండి అద్దాల మేళలు మామూలుగా ఉన్నాయా. ఇదండి రైట్లో ఐక్య హైదరాబాద్. మన ఫ్లాగ్ కూడా పెట్టిండ్రు ఇండియాది. ఇది చూడండి అసలు బిల్డింగ్లు అయ్యి ఏమన్నా కట్టిండ్రా, అద్దాల మేడలు. ఇదిగోండి ఐక్య హైదరాబాద్. ఇక్కడ ఫ్రీగా కాఫీ కూడా తీసుకోవచ్చు మనం. చాలామంది తెలిసే ఉంటుందిరా. లోపల వర్క్ స్పేస్ కూడా ఉంటుంది, మనం ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. క్యాబిన్స్ ఉంటాయి, డెస్క్ టాప్స్ ఇట్లా. ఎవడా అద్దాల మేడలో చూడండి. ఏరో రియాలిటీ అంట అది.
మామూలుగా ఉన్నాయా చెప్పండి. సర్లేండి. ఇది చూడండి వేరే లెవెల్ ఉంది కదా. అన్ని అద్దాల మేలు. ఓ అమ్మా, ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? 50 ఫ్లోర్లు ఉంటుంది ఈజీగా, నాకు తెలిసి. ఈజీగా ఉంటుందేమో 50 ఫ్లోర్స్ ఇవి. దేవుడా, చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీధన్. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి, టెంపుల్ లోటస్ షేప్ లో ఉంది కదా. సీతను కానీ ఫోటో తీయమంటుంటాడు, వాళ్ళు ఎవరో తీస్తున్నాడు, వాడు ఫోటో తీస్తున్నాడు. చూడండి, టెంపుల్ మొత్తం లోటస్ షేపే. సో లోపలికి వెళ్ళి చూద్దాం. దానికి లోటస్ టెంపుల్ కూడా వచ్చేసినాం మనం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం అండి. స్టెప్స్ నుంచి ఎక్కితే ఇటు సైడు మనకి చూసారా మొత్తం లోటస్ షేపే ఉంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే బాస్ ఉన్నాడు, గణపయ్య. ఇటు సైడ్ వచ్చేసరికి రాముడు. ఇదండి, అంతా రౌండ్ ఉంది టెంపుల్ అయితే, మొత్తం లోటస్ షేప్ లో. రాధాకృష్ణ మొత్తం మామూలుగా కట్టలేదు, ఎటు చూసిన రౌండ్లే. సర్కిల్ షేప్ లో ఉంది ఇదైతే. వెంకటేశ్వర స్వామి. పక్కన కూడా ఉన్నాయి. ఇది చూడండి, గురుకుల్ అనమాట. ఇది గురుకుల్ గోశాల అంట, ఇదేమో యజ్ఞశాల అంట గురుకుల్ది. అది కూడా తీద్దాం కుదిరితే. ఇక్కడ వచ్చేసరికి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి బుడపిల్లలు చూడండి బాగా దిగుతున్నారు ఫోటో. ఇక్కడేమో ఆంజనేయ స్వామి ఉన్నాడు. మొత్తం సర్కిల్ షేప్లోనే ఉంది మొత్తం. అభిషేకం 201 అంట, మహాభిషేకం 301 రూపీస్, రుద్రాభిషేకం 501 రూపీస్ అంట. ఇది లోపల. చూసారు కదా లోపల శివుడు ఉన్నారు మనకి. పద వెళ్దాం. మరి లోపలికి అయితే బాగోదు, తీసేస్తాను ఇంకా కెమెరా ఇక్కడ బంద్ చేస్తా. అక్కడ చూడండి కృష్ణుడిది కూడా ఉన్నది ఇక్కడ. ఒక గుళ్ళు అందరి ఉన్నాయిరా. శ్రీధన్గా నీళ్ళు పోస్తున్నాడు దేవుడికి. ఇది ఏదో కలిసం టైప్ లో ఉంది. ఇది వీడేమో వినాయకుడు అంటున్నాడు, మరి ఎవరున్నారో చూద్దాం ఇక్కడికి వెళ్ళి. శ్రీధన్ ఎవర్రా? మరి వినాయకుడు అంటావు? వినాయకుడు అంటున్నా, పైన విగ్రహం చూసి వినాయకుడు ఏమో అనుకున్నా. ఇంకా ఇటు సైడ్ చూస్తే బేకరీ ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా పెద్ద గుడి ఇది. క్యాంటీన్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ, లేదంటే అది. చూడండి ఫోటోషూట్లు కూడా చూస్తున్నారు వీళ్ళు. అదే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు.
టెంపుల్ కింద నుంచి వ్యూ ఇది సైడ్ నుంచి చూపిస్తా టెంపుల్ వ్యూ. ఫ్రంట్ కూడా సరిగ్గా కనపడదు ఇది. ఇదండి లోటస్ టెంపుల్, అదే లోటస్ షేప్లో లోటస్లో ఉన్నట్టుగా ఇది. ఇక్కడ చూడండి బేకరీ అన్నీ ఉన్నాయి, క్యాంటీన్లు కూడా ఉన్నాయి ఇక్కడే, ఐస్ క్రీమ్లు అన్నీ. గురుకుల్ ధర్మిక్ స్టోర్ అంట అది. శ్రీధర్ గడ అయితే వెళ్ళిపోయాడు, అటు వెళ్దాం మనం కూడా. ఇది వచ్చేసరికి గురుకుల్ గోశాల అంట, ఏదో చదువుతున్నాడు. ఇది వచ్చేసరికి యజ్ఞశాల అంట. ఇక్కడ ఏముంది చూద్దాం. ఓహో ఓకే, గోసేవ ఇస్ గోవింద సేవ అని రాశారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి యజ్ఞశాల. ఓకే, యజ్ఞం ఏదో ఇక్కడ పికాక్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి గురుకుల యజ్ఞశాల. ఏంట్రా ఇది? చెప్పాలంటే ఇంటర్నేషనల్ స్కూల్ అంట ఇది. సిబిఎస్ఈ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇది. లోపలికి వెళ్ళొద్దులే మనం. స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. నిన్న రిపబ్లిక్ డే కదా, అది ఏదో రామ్ మందిర్ రా అది. అయోధ్య రామ్ మందిర్ చేసి పెట్టారు ఇక్కడ. ఎవరో స్టూడెంట్స్ అనుకుంటా. ఫ్లైట్ పక్కన ఇది ఫ్లైట్ లాగా. ఓకే, చాలా పెద్దగా ఉంది స్కూల్ కూడా, గుడి స్కూల్ అన్ని చూసారుగా. గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ అంటే చాలా పెద్దగా ఉంది గైస్. ఇప్పుడైతే మనం రిటర్న్ వెళ్ళిపోతాం. ఐక్య వచ్చేసాం మళ్ళీ రిటర్న్. ఐక్య హోమ్ ఫర్నిషింగ్ చాలా పెద్దది, చూసే ఉంటారు మీరు. ఎదురుగా క్వాల్కమ్. ఓ మై గాడ్, మన కింద పోవాలనుకుంటా. అరే కిందకి వెళ్ళాలనుకుంటా కదా మనం. యా ఇటేలండి, సైబర్ టవర్స్ సిండ్రోమ్. ట్రిపుల్ రైడింగ్, పోలీసు వాళ్ళు అక్కడ అంతమంది ఉంటే నీట్గా వెళ్తున్నాడు ట్రిపుల్ రైడింగ్. సింక్రోని వచ్చేసాం. ప్రతి మెట్రో దగ్గర 24/7 అని ఉంటుంది. ఐడియా ఉందో లేదు, చాలామందికి ఉండదు అని చెప్తున్నా. ఉన్న వాళ్ళకి పర్లేదండి. ప్రతి మెట్రో దగ్గర 24/7 అని ఉంటుంది షాప్ ఒకటి. అది ఇంకా 24/7 ఉంటుంది అనమాట. మేమైతే మోస్ట్లీ అప్పుడప్పుడు తినకుండా ఉన్నప్పుడు కానీ ఫుట్బాల్ అయినప్పుడు హాస్టల్లో నైట్ పూట 12కో 1కో అలా మెట్రో దగ్గర ఉంటుంది అనమాట. మంచిగా అన్నీ తినచ్చు. ఈ మధ్య హైదరాబాద్లో 12కి అన్నీ మూసేస్తున్నారు షాప్స్. ఒకప్పుడు ఉంటాయి 2కి 3కి 4కి కూడా, ఇప్పుడు లేవాయి. అందుకే చెప్తున్నా, మెట్రో దగ్గర అయితే పక్కా ఉంటుంది. అటు ఇటు 3 టైం వేస్ట్ చేసుకోవాలి మనం. అది నేనైతే పెద్ద రైడ్ ప్లాన్ చేస్తున్నా, కుదరట్లేదు. కుదిరినప్పుడు పక్కా మోస్ట్లీ 1 or 2 monthsలో వేస్తా ఒకటి పెద్ద రైడ్. ఈ రైడ్స్ వేస్తున్నా అంటే వేస్తున్నా అంతే, ఇవి కాదు మనకి, ఇవి సరిపోట్లా. మీకు కూడా ఓకే ఎఫ్సి సర్లేండి. సో త్వరలో ఒక మంచి రైడ్ అయితే అయిపోతున్నాం. వేస్తాను నేను. ఈ గుళ్ళు మీకు చిరాకు వద్దు, మారుస్తా సరేనా అండి. ఇంకోటి నేను ఒక మంచి కంటెంట్ ఒకటి ప్రిపేర్ అయ్యా యాక్చువల్గా. నాకైతే చాలామంది అయితే చెప్పినట్టు నేను చూడలేదు యూట్యూబ్లో. నేనైతే చెప్దాం అనుకుంటున్నా. ఐ మీన్
బండ్ల గురించి మొత్తం ఒక ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పెట్టాలి. నేను ఏం పెట్టినా ఇన్ఫర్మేటివ్గానే పెట్టాలి నా వీడియోస్ అనేది ఒకటి ఫిక్స్ అయినా నేను ఫస్ట్లోనే. అది బైక్ గురించి కానీ కొత్త బైక్స్ ఏమన్నా మొత్తంగా బైక్ గురించి A to Z మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఒక నాలెడ్జ్ ఉండాలా. నాకు తెలిసినంత మీకైతే షేర్ చేస్తా. అదనమాట. ఒక షార్ట్స్ పెడదాం అనుకుంటున్నా, ఓన్లీ షార్ట్స్, ఒక 60 seconds షార్ట్స్ అనమాట. క్విక్ 60 అనే ప్రోగ్రామ్ ఒకటి పెడదాం. సోది లేకుండా స్విచ్ లేకుండా షార్ట్స్లో డైరెక్ట్ ఇంకా బండ్ల గురించే ఇన్ఫర్మేటివ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది మనం అందరం రైడర్లమే, అందరం తోలుతున్నాం. ఎంతవరకు అంతేనా? ఇంకా చెప్పండి. రైడింగ్ ఒకటి చేస్తే సరిపోదు కదా. మనం వెళ్ళేటప్పుడు ఏమైనా పొరపాటున బండి అయిపోయిందంటే, అసలు మేజర్ బండి అయిపోయిందంటే చూసుకోవాలి కదా ఎందుకు అయిపోయిందని. ఒకటి ప్లగ్లోనా, లేదంటే యాక్సిలరేషనా, లేదంటే బ్యాటరీయా, లేదంటే పెట్రోలా, అట్లా క్లచ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, చైన్ ఎలా టైట్ చేసుకోవాలి, పంచర్ పడితే పంచర్ ఎలా చేసుకోవాలి, ఇలా మెయిన్ మనం సోలోగా రైడ్స్ పోతే మినిమం బండి గురించి మనం బేసిక్ తెలిసి ఉండాలి. సోలో అని కాకపోయినా డియో పోయినా కూడా తెలిసి ఉండాలి బండ్ల గురించి. మనం లాంగ్ రైడ్స్ పోయేటప్పుడే మన బండి ట్రబుల్ ఇచ్చిందంటే మనం మేనేజ్ చేసేది ఎట్లా ఉండాలన్నమాట. అది లాంగ్ రైడ్స్ అయినా కాదండి, మీరైనా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు అయితే మీకైతే అవసరం అవుతుంది పక్కా. బండి గురించి మొత్తం ఒక చిన్న మినిమం నాలెడ్జ్ అయితే తెలుసుకొని ఉండాలి. అది చెప్తున్నా నేను. అలాంటివన్నీ పెట్టేద్దామని నేను అనుకుంటున్నా. అదన్నమాట. అన్నీ అనుకుంటున్నా, చేద్దాం త్వరలో. ఫారం కూడా వచ్చేసాం మనం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ పెట్టినారు అనుకుంటా. వెళ్ళిపోయింది రండి నేను వచ్చే స్పీడ్కి. అది ఫస్ట్ చూసి నేను అంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉంటే ఫారం ఎదురుగా ఇది ఫ్లాట్లో అనుకున్నా. ఫారం మాల్. నేనేమో లేపుకుంటూ వస్తున్నా చూసుకోకుండా. ఈడేమో బ్రిడ్జ్ మీద కెమెరాలు ఉన్నాయి, వెంబటే స్లో చేసిన. లూలు సినిపోలిస్. ఇది కొంచెం పెద్దదంటే బాగుండు. లూలు సూపర్ ఉండే. ఇంకా అందరు చూస్తున్నారు మన వీడియోలు. ఓకే, లైక్ కూడా కొట్టండి. నాకు స్టార్టింగ్లో మీరు ఇచ్చే సపోర్ట్ ఇదే అనుకుంటా. ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఇంపార్టెంట్ టు అస్. మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.